హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా దేశ్ అప్నయన్ సహయోగ్ ఫౌండేషన్కి సంబంధించి ఏమేమి యాక్టివిటీ షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. దాని గురించి సింపుల్గా వివరాలన్నీ తెలియజేస్తాను. దీన్ని డిఏఎస్ఎఫ్ అని ఇప్పుడే రీసెంట్గా ఇది హై స్కూల్స్లో జరుగుతుంది. సిక్స్త్ క్లాస్ వరకు ముఖ్యంగా ఇది జరుపుతూ ఉంటాము. దీంట్లో యాక్టిజన్ క్లబ్స్ అంటే ఏంటి, అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు యాక్టివిటీ షెడ్యూల్ ఏంటి, షెడ్యూల్ గురించి మాత్రమే తెలియజేస్తాను. దేశ్ అప్నయన్ సహయోగ్ ఫౌండేషన్కి సంబంధించి ఈ ఫౌండేషన్కి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక ఎంఓఈ జరిగిందండి డిసెంబర్ 11, 2023లో. అప్పుడు ఆ అకాడమిక్ ఇయర్ 103 స్కూల్స్లో ఇది డిఏఎస్ఎఫ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 24-25లో 2000 స్కూల్స్ని దాదాపుగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఇక్కడ కొన్ని క్లబ్స్ అంటే యాక్టిజన్ క్లబ్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి సెవెంత్ ఎలా అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి స్కూల్స్లో 6th, 7th రెండు కలుపుకుంటాము. ఈ అకాడమిక్ ఇయర్ మాత్రమే జరుగుతున్న స్కూల్లో 6th మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన 103 స్కూల్స్ అయితే 6th, 7th ఇద్దరు కలుపుకొని చేస్తారు. కొత్త స్కూల్స్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కూల్స్లో 6th మాత్రమే చేస్తారనమాట. ఇక్కడ ముఖ్యంగా యాక్టిజన్ క్లబ్స్ అంటే ఏంటంటే హెచ్ఎం యొక్క ఓరియంటేషన్ ఉంటుంది. ఎస్పీఓసి అనే టీచర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఎస్పీఓసి టీచర్స్ కూడా ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు జరిగిందనమాట. అది యాక్టిజన్ క్లబ్ని ఏర్పాటు చేసుకోవాలా. ఆఫీస్ బేరర్లు అంటే యాక్టిజన్ క్లబ్కి అధ్యక్షుడు, నెక్స్ట్ ఉపాధ్యక్షుని ఎంచుకోవాలా. ఆ తర్వాత బేస్ లైన్ టెస్ట్ అనేది అంటే వారికి ఈ యాక్టిజన్కి సంబంధించి ఎటువంటి అవగాహన ఉంది అనేటువంటిది బేస్ లైన్ టెస్ట్ వాళ్ళే వచ్చి కండక్ట్ చేసుకొని పోతారు. వాళ్ళ కృషికి మామూలంగా నెలవారీ ఓరియంటేషన్ మరియు మద్దతు ఎస్పీఓసి ద్వారా వాళ్ళకి ఉంటుంది. యాక్టివిటీ నెలవారీ ఎలా జరుగుతుంది అంటే టీచర్ ఆ యొక్క ఆఫీస్ బేరర్లు విద్యార్థులే ఉంటారు, 6th క్లాస్ విద్యార్థులు. వారి ద్వారా టీచర్లు ఎలా చేస్తున్నారు నివేదికలు సమర్పించడం, ఆ తర్వాత ఎండ్లైన్ టెస్ట్ పెడతారు. వాళ్ళ కృషికి గుర్తింపుగా కూడా సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ప్రాసెస్. దీనిలో ముఖ్యంగా మనం ఈ వ్యవస్థాపకులు, ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు అంటే వల్లభ్ బన్సాలి. ఇతను ప్రముఖ సామాజిక సేవకులు మరియు సిద్ధాంతవేత్త, వ్యాపారవేత్త కూడా. చాలా సంస్థలు స్థాపించారు. యాక్టిజన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఎవరిని యాక్టిజన్స్ అంటారు అంటే చుట్టూ జరిగే విషయాల గురించి అలర్ట్గా ఉండే వాళ్ళని యాక్టిజన్స్ అంటే వారు ఏం చేస్తారంటే సమస్యలు అలాగే వాటి పరిష్కారాలపై అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఏం చేయాలనేటువంటి అవగాహన ఉంటుంది. వారు ఆ సమస్యని వ్యక్తిగతంగా లేదా ఇతర గ్రూప్ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి సహకరిస్తూ దాన్ని యాక్టివ్గా ఉంటారు. యాక్టిజన్స్ యొక్క ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే అలర్ట్, ఇన్ఫార్మ్డ్, యాక్టివ్. అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు వాళ్ళు. ఏం చెప్పారంటే ఎక్కడన్నా వాటర్ ట్యాప్లో వాటర్ వెళ్తుంది అనుకోండి, దాన్ని అలర్ట్గా ఉండి ఈ యాక్టిజన్ అనేవాళ్ళు అయ్యో ఇక్కడ వాటర్ వెళ్తుంది అనేటువంటి సమాచారం తెలుసుకొని దానికి గుడ్డ కుట్టడం కానీ లేదా దాన్ని స్టాప్ చేయడం కానీ ఇలా దానిపైన అవగాహన కలిగి ఉంటుంది. దాని గురించి మరింత లోతుగా ఎక్కడన్నా పైప్ కట్టే ఉంటే వ్యక్తిగతంగా లేదా బృందం అంటే గ్రూప్లో కానీ వెళ్ళి ఆ యొక్క పైప్ ఎవరు క్లియర్ చేస్తారనేటువంటి వారికి సమాచారం అందించి దాన్ని క్లియర్ చేయడం, ఇట్లా సామాజిక పరంగా ఉండేటువంటి సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళే యాక్టిజన్స్ అనమాట. ఈ యాక్టిజన్స్గా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మరి యాక్టిజన్స్ క్లబ్స్ అనేటివి ఏర్పాటు చేయాలి స్కూల్స్లో. యాక్టిజన్ క్లబ్స్లో ఎవరు ఉంటారంటే 6th క్లాస్ విద్యార్థులు ఉంటారు. 7th క్లాస్ విద్యార్థులు కూడా ఎక్కడ ఉంటారంటే ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయరే ఈ యొక్క డిఏఎస్ఎఫ్ స్టార్ట్ చేసినటువంటి వాటిలో మాత్రమే 7th ఉంటుంది. ఈ సంవత్సరం చేసే చోట 6th క్లాస్ విద్యార్థులు ఉంటారు. వారిలో ముఖ్యంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులని కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వారికి కూడా సేమ్ అధికారిక పదవీ స్వీకార విధానం వల్లే ప్రమాణం కూడా చేయించాల్సి ఉంటుంది. వారి ఎన్నిక విధానం కూడా ఎలా అయితే మాక్ ఎలక్షన్స్ జరుపుతామో అలా జరిపి కూడా జరపచ్చు. క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశ్ అప్నాయ్ టీం చెప్పిన ప్రకారం ఈ యొక్క క్లబ్ 6th క్లాస్ క్లబ్ ఈ దేశ్ అప్నాయ్ టీం ఏదైతే చెప్పింటుందో యాక్టివిటీస్ చెప్తాను ఇప్పుడు, అది షెడ్యూల్ కూడా ఉంది. దాన్ని నెలవారీ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ సభ్యులు ఏం నేర్చుకుంటారంటే విద్యార్థులకు పౌరుల బాధ్యతల విషయం జ్ఞానము, నైపుణ్యము ఇవన్నీ వీళ్ళు ఈ సభ్యులు నేర్చుకుంటూ అలర్ట్గా ఉంటారు. ఉపాధ్యాయుల పాత్ర ఏంటంటే ఈ క్లబ్ తయారు కావడానికి, ఆ క్లబ్ యాక్టివిటీస్ మంత్లీ జరగడానికి ఆ టీచర్ అనేవాళ్ళు సహాయం చేస్తారనమాట. ఇది యాక్టిజన్ క్లబ్స్కి సంబంధించినటువంటి ఫీచర్స్. వీళ్ళు నెలవారీ కార్యకలాపాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టే నెలలా ఉన్నటువంటి యాక్టివిటీస్ని
చేస్తూ ఉంటారు, టీచర్స్ మద్దతు ఇస్తారు. ఆ యాక్టిజన్స్ రిఫ్లెక్షన్ షీట్స్ని పంచుకునే విధంగా IVR అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్కి వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా వీళ్ళు ఫామ్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక నంబర్ ఇచ్చారో ఆ నంబర్కి సంబంధించి 0 ముందర యాడ్ చేసి ఆ ఆడియో కాల్ ఏదైతే క్వశ్చన్ అడుగుతుందో దాని ప్రకారం ఆన్సర్స్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్లబ్ సభ్యులు అందిస్తూ ఉంటారు. ఇది అందించిన వెంటనే అది అందిందా లేదా అనేటువంటిది మనకి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ మెసేజ్ కూడా వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఏమనంటే మీరు ఈ ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేశారనేటువంటిది కూడా వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి IVR ఫీడ్బ్యాక్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా చేయాల్సి ఉంటుంది. అంటే నెలవారీ యాక్టివిటీ క్లబ్ని ఎన్నుకోవాలి. ఆ యాక్టివిటీ క్లబ్ నెలవారీ యాక్టివిటీస్ చేయాలి. చేసిన తర్వాత ఆ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి. ఇదండి అంటే సింపుల్గా. మరి నెలవారీ యాక్టివిటీస్ మన ఏపీకి సంబంధించి ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంటుంది. ఏపీకి సంబంధించి అక్టోబర్ నుంచి ఏం చేశారంటే ఫస్ట్ది మాత్రం 90 minutes ఉంటుంది, మిగతావన్నీ కూడా 45 minutes ఒక్కొక్క యాక్టివిటీ. ఈ 90 minutesలో డెమోక్రసీలో ఇది ఏంటి, యాక్టిజన్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. మాక్ ఎన్నికల నిర్వహణ అంటే మాక్ ఎలక్షన్స్ని నిర్వహించాల్సి ఉంటుంది. మాక్ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి యాక్టివిటీ కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అలాగే జరపాలి. అంటే ఓటర్ లిస్ట్ ఇవ్వడం, నామినేషన్స్ వేయడం, ఆ తర్వాత ఓటర్ లిస్ట్ని ధృవీకరించడం, ఆ తర్వాత ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందో అలాగే జరపడం, బ్యాలెట్ పేపర్ని నిర్మించడం, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఓటు వేసే విధంగా చేయడం, ఆ తర్వాత దీన్ని సీక్రెట్గానే ఖచ్చితంగా ఓటు వేయడం, ఆ తర్వాత ఎన్నిక అక్కడే ఓట్లు కౌంట్ చేసి వాళ్ళని ఎలక్ట్ చేయడం, వాళ్ళతో ప్రమాణం చేయించడం, ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. ఇది ఫస్ట్ దానికి మాత్రమే 90 minutes, మిగతావన్నీ 45 minutesలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నవంబర్లో వాల్యూస్ పరస్పర ఆధారం అంటే ఇంటర్ రిలేషన్స్ ఎలా ఉండాలంటే దానిపైన యాక్టివిటీ. డిసెంబర్లో అయితే ఇది 6th class వాళ్ళకి సిటిజన్షిప్లో రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకోవాలనేటువంటిది. నెక్స్ట్ జనవరిలో అయితే పౌరసత్వం డ్యూటీ బ్యాండ్కి సంబంధించి ఎవరి డ్యూటీ ఏంటి అనేటువంటిది. ఫిబ్రవరిలో అయితే గవర్నమెంట్కి సంబంధించి మాక్ పంచాయతీస్ ఎలా నిర్వహించబడుతున్నాయి, పంచాయతీ గ్రామ సభలు ఎలా ఉన్నటువంటిది. ఇవి ఫిబ్రవరి నెల వరకు 5 యాక్టివిటీస్ మాత్రమే ఉన్నాయి. 5 నెలలకు సంబంధించి ఖచ్చితంగా ఈ యాక్టిజన్ క్లబ్ అనేది ఈ యాక్టివిటీస్ చేయాలి. దీనికి సహకారం ఎవరు, ఉపాధ్యాయులు, ఆ తర్వాత ఇతర ఉపాధ్యాయులు, ఆ తర్వాత HM గారు కూడా సహకారం అందించవచ్చు. నెక్స్ట్ ఇదే 7th classకి అయితే థీమ్ ఏంటంటే అక్టోబర్లో అయితే డెమోక్రసీ సేమ్ ఉంది, ఏంటి మాక్ అసెంబ్లీ, యాక్టిజన్స్ క్లబ్ ఏర్పాటు. నవంబర్లో అయితే వాల్యూస్, ఎంపతిక్ వాక్, దీన్ని ఈక్వాలిటీ వాక్ అని ఇక్కడ వాక్ దీనికి సంబంధించి యాక్టివిటీ. డిసెంబర్లో కాన్స్టిట్యూషన్కి సంబంధించి మై డ్రీమ్ కంట్రీ అనే దానిపైన యాక్టివిటీ. నెక్స్ట్ జనవరిలో అయితే సిటిజన్షిప్, స్కూల్ కేర్ టేకర్స్ పైన ఒక యాక్టివిటీ. ఫిబ్రవరిలో అయితే గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అనే దానిపైన మై గవర్నమెంట్ అనేటువంటి దానిపైన యాక్టివిటీస్ నిర్వహించాలి. ఇదండి అంటే యాక్టిజన్స్ క్లబ్ని ఏర్పాటు చేయడం, నెలవారీ ఉన్నటువంటి యాక్టివిటీస్ 5 నెలలకు 5 యాక్టివిటీస్ ఉన్నాయి, యాక్టివిటీస్ని చేయడం, ఆ తర్వాత ఫీడ్బ్యాక్ని అందించడం. ఇది ఫీడ్బ్యాక్ని అందిస్తూ బేస్ లైన్ టెస్ట్, ఎండ్ లైన్ టెస్ట్ వాళ్ళే వచ్చి పెట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఆ తర్వాత యాన్యువల్ అవార్డ్స్ కూడా, రికగ్నిషన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థులు అంటే ఇక్కడ ఛాంపియన్స్గా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. బాగా 5 యాక్టివిటీస్లో 4 యాక్టివిటీస్లో పాల్గొని ఈ సర్టిఫికేట్లు పొందినటువంటి విద్యార్థిని ఛాంపియన్గా సెలెక్ట్ చేస్తారు. మరి ఛాంపియన్గా ఆ స్టూడెంట్ సెలెక్ట్ అయినాడంటే టీచర్ కూడా సెలెక్ట్ అవుతాడంటే కాదు. టీచర్ సెలెక్ట్ కావాలంటే మళ్ళీ నామ్స్ వేరే ఉంటాయి. 25వ తేదీ లోపలే ప్రతి నెల ఉన్నటువంటి యాక్టివిటీ 25వ తేదీ లోపలే నివేదికలు అంటే రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడ సమర్పించాలి. వాళ్ళు ఒక లింక్ని పంపిస్తారు. ఇక్కడ ఎక్కడ సమర్పించాలంటే వాళ్ళు ఒక లింక్ని, నోడల్ ఆఫీసర్ ఒక లింక్ని పంపిస్తారు. ఆ లింక్లోకి మనము వీడియో రూపంలో, ఫోటో రూపంలో లేదా PDF రూపంలో ఎటువంటి రూపంలో అయినా కూడా అక్కడ రిపోర్ట్ ఇస్తూ నెక్స్ట్ IVRలో కూడా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇది టీచర్లు ఇలా ఎవరైతే చేసినారో వాళ్ళు ఛాంప్ టీచర్గా సెలెక్ట్ చేయబడతారు. అలాగే పాఠశాల 100% కార్యకలాపాలు 100% చేసినటువంటి పాఠశాలను మాత్రమే ఛాంపియన్ పాఠశాలగా ఎన్నుకుంటారు. 150 పాఠశాలలో 3 ఛాంపియన్ స్కూల్స్ మాత్రమే అవార్డ్స్ అనేవి ఇస్తారు. ఇది సింపుల్గా అక్కడ ఉన్నటువంటి అంటే దేశ్ అప్నాయ్ సహయోగ్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అండి. 5 యాక్టివిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.